హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. ఈ రోజు రెసిపీ అవర్ ట్రెడిషనల్ ఐటమ్ అండి, పెరుగ్గారెలు. తరాలు మారినా దీని టేస్ట్ మాత్రం తరగదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఎగ్జాక్ట్లీ అదేనండి. మన తెలుగింటి సాంప్రదాయాల్లో పండగలకి, విందు వినోదాలకు దీనికంటూ ఒక స్పెషల్ ప్లేస్ ఉంటది. దీని టేస్ట్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరనుకోండి, కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు, చాలా సాఫ్ట్ గా ఫ్రెష్ గా ఉండే పెరుగ్గారెలు మన సొంతం. అకేషన్స్ కే కాదు, ఎప్పుడు తినాలనిపిస్తే చాలు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని తినేసేయచ్చు. మరి మీరు కూడా ఇలాంటి సాఫ్ట్ గా ఉండే పెరుగ్గారెలను టేస్ట్ చేయాలనుకుంటున్నారా? టేస్ట్ చేయాలనుకుంటే ఏమాత్రం ఆలోచించకండి, చలో మరి కిచెన్ కి. ఈ పెరుగ్గారెలు ప్రిపేర్ చేయడానికి నేను 1 గ్లాస్ వరకు ఇదిగో పొట్టు ఉన్న మినపప్పును తీసుకుంటున్నాను. ఈ విధమైన మినపప్పుతో ప్రిపేర్ చేసే గారెలు చాలా రుచికరంగా ఉంటాయండి. తప్పదు అనిపిస్తే ఇంకా మినపగుళ్ళతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీన్ని ఒకసారి బాగా కడిగేసుకుని దాని నిండా వాటర్ పోసుకుని ఒక 3 to 4 అవర్స్ నానపెట్టేసుకుని క్లీన్ చేసుకుంటే దానికి ఉన్న పొట్టు మొత్తం పోయి ఈ విధంగా ఫైనల్ గా అయితే రెడీ అయిపోయింది. ఈ మినపప్పులోని వాటర్ మొత్తం వంపేసేసుకుని ఇంకా పిండిని గ్రైండర్ పట్టుకోవాలి. గ్రైండర్ పట్టేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటే సరిపోతుందండి. ఫైనల్ గా అయితే మనకు కావాల్సిన గారెల పిండి రెడీ అయిపోయింది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకునే పెరుగు గారెలకు గారెల పిండి చాలా వరకు సాఫ్ట్ గా ఉండాలండి, అప్పుడే గారెలు చాలా సాఫ్ట్ గా వస్తాయి. ఇలా ప్రిపేర్ చేసిన గారెల పిండిని గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 1 కప్పు వరకు క్యారెట్ తురుము, 2 నుంచి 3 వరకు కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీరని కట్ చేసుకుని రెడీ చేసుకున్నాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు వరకు అప్పటికప్పుడు ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకున్న పెరుగుని తీసుకుంటున్నాను. దానిలోకి 1/2 కప్పు వరకు వాటర్ని పోసుకుంటున్నాను. పెరుగు కంపల్సరీగా ఫ్రెష్ గా ఉండాలండి, కొంచెం పుల్లగా ఉన్న గారెల టేస్ట్ అయితే మారిపోతుంది. విస్కర్ తో ఈ విధంగా కలిపేసుకుంటా ఉంటే పెరుగుకున్న తొలకలు మొత్తం తొలగిపోయి చాలా వరకు సాఫ్ట్ గా మంచి కన్సిస్టెన్సీతో ఉన్న పెరుగు అయితే రెడీ అయిపోతుంది. సో ఫైనల్ గా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇంకా ఇందులోకి సాల్ట్ కూడా వేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న ఈ పెరుగులోకి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం ముందుకు ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే 2 ఎండుమిర్చి, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇంకా ఇందులోకి పచ్చిమిర్చి, అదే విధంగా 2 రెబ్బల కరివేపాకు, కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో ఫ్లేవర్ కోసం కొంచెం ఇంగు కూడా వేసుకోండి. దీనివల్ల మనకి డైజెషన్ ప్రాబ్లం ఉండదు, అదేవిధంగా మంచి అరోమా రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు తాలింపు మాడిపోకోకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని చల్లారిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్న పెరుగులోకి వేసుకుని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. దాంతో పాటు ఇదిగోండి క్యారెట్ తురుమును కూడా వేసుకోవాలి. క్యారెట్ తురుము వేసుకోవడం వల్ల పెరుగు గారెలకి ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా పెరుగు అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని సైడ్ పెట్టేసుకుని ఇంకొక బౌల్ తీసుకుని అందులోకి ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అదే విధంగా 1/2 స్పూన్ వరకు పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని ఈ వాటర్ ని రెడీ చేసుకోవాలి. గంట తర్వాత ఫ్రిడ్జ్ లో ఉంచిన ఈ గారెల పిండిని బయటికి పెట్టేసుకుని కాస్త కూల్ అవ్వగానే ఈ విధంగా కలిపేసుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల పిండి కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండితో గారెలు వేస్తే నూనెలో అట్లా వేయకుండానే మంచిగా పొంగిపోయి అదే విధంగా చాలా క్రిస్పీగా అయితే గారెలు రెడీ అవుతాయి. ఇంకా గారెలు ప్రిపేర్ చేసేటప్పుడు చేతిని కాస్త వాటర్ లో తడిపేసుకుని ఇదిగోండి కొంచెం కొంచెంగా పిండి తీసేసుకుని దాన్ని ఏదైనా సపోర్ట్ లేకుండా డైరెక్ట్ గా ఈ విధంగా షేప్ గా ప్రిపేర్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో దానికోసం నేను డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. కంపల్సరిగా ఆయిల్ మరుగుతున్నప్పుడు ఈ విధంగా గారెలు 1 by 1 యాడ్ చేసుకుని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. అప్పుడే మనకి బయట లోపల గారెలు మంచి క్రిస్పీగా కాలుతాయి. చూసారు కదండి, మనం ఫ్రిడ్జ్ లో ఒక అరగంట పాటు ఈ పిండిని ఉంచడం వల్ల గారెలు నూనె కూడా ఎక్కువ లాగవు అనమాట. నేను ఎప్పుడు గారెలు ప్రిపేర్ చేసినా ఈ విధంగానే ప్రిపేర్ చేస్తాను. గారెలకి చాలా తక్కువ ఆయిల్ తీసుకుంటది. నేను ఎటువంటి బేకింగ్ సోడా వేయకుండానే గారెలు చూసారు కదా మంచిగా పొంగినవి. అలా పొంగితేనే పెరుగు గారెలో వేసుకున్నప్పుడు పెరుగుని మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి. సో ఇంకా 2 వైపులా మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాం. పెరుగు గారెలకి గారెలు మరి ఎక్కువ డార్క్ కలర్ వచ్చేంత వరకు వేయించుకో అవసరం లేదండి.
ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ లో ఉన్నప్పుడే ఇంకా ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి. వేడి వేడిగా ఉన్న ఈ గారెలు చూసారు కదండి, మంచి గోల్డెన్ కలర్ లో ఎలా ఉన్నాయో చూస్తుంటే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలనిపిస్తుంది. సో వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసిన తర్వాత మనం సాల్ట్ వాటర్ ని ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో వాటిలోకి ఇమ్మీడియట్ గా వీటిని వేసుకొని జస్ట్ 2 నిమిషాల పాటు ఉంచుకోవాలి. కంపల్సరిగా ఈ గారెల్ని డైరెక్ట్ గా పెరుగులో వేసుకోకుండానే ఈ విధంగా ముందు సాల్ట్ వాటర్ లో వేసుకున్న తర్వాత 2 నిమిషాల తర్వాత వాటర్ ని పిండుకోకుండా డైరెక్ట్ గా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల పెరుగులో వేసినప్పుడు వీటికి పెరుగు చాలా బాగా పడుతుంది. అదే విధంగా గారెలు కూడా చాలా సాఫ్ట్ గా ఉంటాయి. ఇంకా ఈ బౌల్లోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసిన పెరుగుని వేసుకోవాలి. పెరుగులో గంట పాటు ఈ గారెల్ని నానపెట్టేసే చాలండి, చాలా సాఫ్ట్ గా అయితే రెడీ అయిపోతాయి. పెరుగుని మంచిగా అబ్జర్వ్ చేసుకుని తినేటప్పుడు పెరుగు గారెలు చాలా రుచికరంగా ఉంటాయి. అదే విధంగా పెరుగు టేస్ట్ మాత్రం ఏమాత్రం మారదు. వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా పర్లేదండి, ఒక రోజు మొత్తం అప్పటికప్పుడు ఫ్రెష్ గా ప్రిపేర్ చేసిన ఫీలే వస్తుంది. ఏంటండి, నచ్చిందా? నచ్చినట్లయితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఎలా ఉందో టేస్ట్ చేయండి, అదే విధంగా కామెంట్ చేయండి. ఇంత మంచి రెసిపీ చూపించిన మాకు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం.